రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు అనుకుంటున్నారమ్మా? తెలుగుదేశం పార్టీ రావాలి. అమ్మడిబడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని జగన్ పాడాడు. ఏటి ఇచ్చాడు? ఓ సంవత్సరం 13,000 ఇచ్చాడు, ఓ సంవత్సరం 12,000 ఇచ్చాడు, ఓ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ఇచ్చాడు 15,000. అంతకంటే ఎక్కించలేదు మాకు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఒక్క కుర్రాడికి ఇస్తున్నారు. అది 12,000 13,000 అది లేదు. రుణమాఫీలు చేస్తా అన్నారు. ఏం చేశారు రుణమాఫీలు? ఇప్పటికొచ్చా డబ్బులే పడలేదు ఎవరికి. వచ్చి జగన్ వచ్చి ఏంటి మాకు మేలు చేస్తాడు? మాకేం మేలు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుంది. స్టీల్ ప్యాంటు అమ్మేస్తుండు. ఎందుకు అమ్మేస్తుండు జగను? వాళ్ళ అమ్మ సంపాదించిందా, వాళ్ళ బాబు సంపాదించిందా, ఆడ సంపాదించిందా, ఆడ అప్పజాలు సంపాదించిందా? ఎందుకు అమ్మేస్తాడు స్టీల్ ప్యాంటు? దేని గురించి అమ్మేస్తాడు స్టీల్ ప్యాంటు? భూములు పోయి బొట్టలు పోయి ఇందంటే బెకరాల కింద ఉన్నాం మేము. ఉద్యోగాలు సద్యోగాలు లేకుండానా ఉద్యోగాలు ఇస్తారనేసి ఇప్పటికి వచ్చి ఏ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. స్టీల్ ప్యాంట్ ఎందుకు అమ్మేస్తాడు జగనును మోలిగొడును? వాళ్ళ అమ్మ బాబు సంపాదించిందేటి? మాది మా భూములు, దాని మీద ఉప్పు పండించుకొని తిని బతికివారు మేము. ఈరోజు ఏం లేవు మాకు అక్కడ. స్టీల్ ప్యాంట్లు అడిగట్టడానికి మాకు అతకరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి స్టీల్ ప్యాంట్ అమ్మేసుకొని వాళ్ళ పిల్లలకి ఒట్టుకెళ్ళి పసుపు కుంకుమ తెచ్చుకుంటారా జగనును మోలిగొడును? ఏటమ్మా ఏటో ప్రభుత్వం వచ్చి మాకు సుఖం వచ్చింది? మాకేం సుఖం రాలేదు. అంతా నష్టమే కానీ సుఖమే రాలేదు. చంద్రబాబు గారు వస్తే మాకు మేలు జరుగుతుంది. స్టీల్ ప్యాంట్ నిలబెడతాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తే మాకు స్టీల్ ప్యాంటు నిలబెడతాడు, మాకు భిక్ష పెడతాడు. ఉన్న 6 నెంబర్లకే సుఖాలు లేవు, డబ్బులు లేవు, ఉద్యోగులు లేవు. ఉద్యోగులు ఇచ్చేస్తాను ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు, ఇచ్చారు. ఏడు చేశాడు జనాలకి? కుడి చేతుడు ఇస్తున్నాడు, ఎడం చేతుడు ఆగేసుకుంటున్నాడు. ఏడు చేస్తున్నాడు ఆడొచ్చి ఏం చేయలేదు. తోడబుట్టిన అప్పజల్లనే తల్లే ఎంటలు తోలిసాడు. మాకు ఆడాడు చేస్తాడు. ఆడేం చేసేది ఏట్లేదు మాకు. ఆడొచ్చినా కూడా మాకు ఏం చేసేది లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తేనే మాకు బ్రతుకుంది, కడుపుని కూడుంది. అంతే నమ్మలు మాకు.